హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ద ప్యారడైజ్. రక్తపాతం మామూలుగా లేదు భయ్యా, రక్త తుఫాన్లా ఉంది. టీజర్ మాత్రం నాని గారు అరాచకం అంతే. ఇక అనిరుద్ధ్ బీజం కానీ శ్రీకాంత్ ఓడెల అసలు నాని గారిని ఆ క్యారెక్టర్లో ఎలా ఇమాజినేషన్ చేసుకున్నాడు అనేది పెద్ద సవాల్. ఎస్, వేరే హీరో మాస్ హీరోలు ఎవరైనా చూడవచ్చు, కానీ నాని గారు లాంటి ఒక వ్యక్తిని ఈ రేంజ్ మాస్ అంటే మామూలు మాస్ కాదు, ఓర మాస్, అమ్మ మొగుడు మాస్లో ఉంది. ఇది ఆ రేంజ్లో ఉంది టీజర్ మాత్రం. కాకపోతే ఎంటైర్ టీజర్లో నాకైతే కొన్ని డైలాగులు కరెక్ట్గా ఎక్కలేదు భయ్య. అంటే అర్థం కాలేదు, ఎక్కపోవడం కాదు, కరెక్ట్గా అర్థం కాలేదు. కానీ టీజర్ ఎండింగ్లో ఒక 40 సెకండ్లు మాత్రం ఆ దిష్టి తీసే సీన్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్లో ఉంది. నేను యాక్చువల్లీ మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా ఓల్డ్ లుక్లో ఉంటుంది అనుకున్నాను, కానీ మిడిల్ ఏజ్ లుక్లో మోహన్ బాబు గారు కూడా చాలా గట్టిగానే సౌండ్ చేయబోతున్నారు ఈ సినిమాతో అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు శ్రీకాంత్ ఓడ లాంటి డైరెక్టర్కి మొదటి సినిమా దసరా తర్వాత చిరంజీవి గారు ఎలా ఛాన్స్ ఇచ్చారు అనుకున్నాం, కానీ ఈ ప్యారడైజ్ మాత్రం కంప్లీట్ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళబోతున్నారు మనల్ని, చాలా క్లియర్గా అర్థమవుతుంది. బాబోయ్, ఈ రేంజ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఆ డైలాగ్స్ కూడా కొద్దిగా టీజరే కాబట్టి సినిమా రిలీజ్ టైంకి కొద్దిగా సౌండ్ మిక్సింగ్లో కానీ వాటిలో కానీ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా నాని గారి కెరియర్లోనే 100 కోట్లు కొట్టబోతున్న, అది కూడా డే 1 100 కోట్ల ఓపెనింగ్ కొట్టబోతున్న సినిమాగా నించునిపోదు భయ్య. అసలు ఎక్కడ అష్టాచమ్మ, ఎక్కడ ప్యారడైజ్, ఇది కదా ఒక హీరో యొక్క జర్నీ అంటే. ఈ రేంజ్ మాత్రం అసలు నేనైతే అంటే ఫస్ట్ లుక్ చూసాము, తర్వాత ఆయేశ్వర్ సాంగ్ చూసాం, కానీ ఈ రేంజ్ రక్తపాతం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జైల్లో ఫైట్ ఉంటుంది అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంత శవాల దెబ్బ మీద కూర్చొని దిష్టి తీసుకోవడం ఏంటి భయ్య, చేతి నిండా బ్లేడ్లు కట్టుకొని ఆ ఫైట్ ఏదో వేరే లెవెల్ ఫైట్లో ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హీరో హీరోయిన్ ఇవన్నీ పక్కన పెడితే నాకెందుకో నాని గారు 1 మ్యాన్ షో సినిమా కనిపించబోతుంది భయ్య, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మన టైర్ 1 హీరోలకు పడుతుంటాయి, 1 మ్యాన్ షో చేసేస్తారు సినిమా మొత్తం, ఆ రేంజ్ సినిమా ఇది మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి. ఇక అనిరుద్ధ్ భయ్య టీజర్ స్టార్ట్ అయిన ఒక 30 సెకండ్ల తర్వాత నుంచి డ్యూటీ ఎక్కాడు, మళ్ళీ ఆ దిష్టి తర్వాత ఇంకొక 10 సెకండ్లు కొట్టాడు భయ్య మ్యూజిక్. బాబోయ్, వేరే లెవెల్లో కొట్టాడు. ఇక ఈ సినిమాని అంటే పెద్దవాళ్ళు చూడొచ్చా పిల్లలు చూడొచ్చా అనే విషయాలన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం నాని గారు మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చు. రీఎంట్రీ ఇట్రా బాబు, ఇప్పటికే నాని గారు వేరే లెవెల్లో ఉన్నారు కదా, వేరే హీరోస్ అంటే ఆల్మోస్ట్ చిరంజీవి గారి నుంచి నితిన్ గారితో పాటు సినిమాలు చేస్తున్నారు కదా ప్రొడ్యూసర్గా, అతను రీఎంట్రీ అంటాం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్గా, ఒక పక్కింటి కుర్రోడుగా నాని గారు ఇప్పటికీ చాలా వరకు ప్రతి సినిమాలో అలాంటి క్యారెక్టర్లతో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో అబ్బాయిలో తయారయ్యారు. కానీ ఈ సినిమా మాత్రం ది ప్యారడైజ్ సినిమా మాత్రం నాని గారిని తీసుకెళ్ళి టాప్ హీరోలో ఒకడు కూర్చోబెడద్ది, మీరు ఫిక్స్ అయిపోండి. ఇది వేరే లెవెల్ రక్తపాతం. ఈ రక్తపాతానికి కానీ కరెక్ట్గా ఆ ఎమోషన్ కంటెంట్ కానీ తగిలిందా ఇది క్లియర్గా తెలుస్తుంది. ఇది మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. సో ఈ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమాతో పాటు ఆ వైలెన్స్ రెండు కానీ వన్స్ పేలాయా కేజీఎఫ్ రేంజ్లోకి వెళ్తుంది భయ్య సినిమా. అంటే భయ్య మరీ గట్టి పోలేస్తున్నాం, కేజీఎఫ్ ఎక్కడో ఆకాశంలో ఉంది, ఎవరెస్ట్ లాంటి సినిమా, ఇదేంటి ప్యారడైజ్తో పోలుస్తున్నాంటే చెప్తున్నా కదా. కేజీఎఫ్ రిలీజ్కి ముందు కూడా ఇలానే మాట్లాడుకున్నారు, కానీ ఈ ప్యారడైజ్ అనే సినిమా మాత్రం ఇది పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలో కూర్చోబెట్టబోతుంది, మీరు ఫిక్స్ అయిపోండి. ఇదే సినిమా విజయ్ దేవరకొండ గారు లేదంటే ఏదో వేరే హీరో మాస్ హీరో ఎవరు చేసినా సరే ఎంత ఇంపాక్ట్ ఉండదు. నాని అనే వ్యక్తి ఇలాంటి క్యారెక్టర్, ఎంత ఓర మాస్ క్యారెక్టర్ చేశాడు కాబట్టే మనకి ఈ రేంజ్ గూస్బంప్స్ వస్తున్నాయి. సో భయ్యా శ్రీకాంత్ ఓడెల నువ్వు చూస్తేనేమో ఆషామాషిగా మామూలు సాదాసీదాగా ఉంటావు, అసలు ఆ కట్స్ ఏంటి, ఆ రక్తపాతం ఏంటి, ఇంక ఇదే ఇలా ఉంటాయి. ఇంక నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా, బాబోయ్ మీరు ఫిక్స్ అయిపోండి. ది ప్యారడైజ్ అనే సినిమా నాని గారి మొదటి డే 1 100 కోట్లు కొట్టబోతున్న సినిమా.